ఎందుకని యేసు ప్రభువును గూర్చి 4 సువార్తలు వ్రాయబడ్డాయి? ఒక్కటి వ్రాస్తే సరిపోదు. ఎందుకని 4 సువార్తలు వ్రాయబడ్డాయి? మీరు మత్తయి, మార్కు, లూకా చదివినప్పుడు ఇది చదివినట్టున్నానే అని అనిపిస్తుంది. మత్తయి దాటి మీరు మార్కులోకి రాగానే చదివాను కదా దీన్ని అనేటట్టు అనిపిస్తుంది. మార్కును దాటి లూకాకు రాగానే దీన్ని కూడా చదివినట్టుందే అని అనిపిస్తుంది. కానీ చాలా తేడా ఉంటుంది. చదివినట్టే ఉంటాయి, అన్నీ సిమిలర్గా ఉంటాయి. వాటిని సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. బయట వాళ్ళు చలవని ఏమనుకున్నారు అంటే ఇలాంటి వాటిని కాంట్రడిక్షన్స్ అనుకున్నారు. వైరుధ్యాలు కాదు, వేరు వేరు కోణాలు. వైరుధ్యానికి వేరు వేరు కోణాలకి చాలా తేడా ఉంటుంది. మత్తయి సువార్తని మత్తయి ఎందుకు రాశాడు అంటే వాట్ జీసస్ సెడ్, యేసు ప్రభు ఏం చెప్పాడు, అది మత్తయి సువార్త. అవునా? కొండ మీద ప్రసంగం అక్కడే కదా ఉండేది. యేసు ప్రభు ఏం చెప్పాడు, ఎన్ని ప్రసంగాలు చేశాడు, ఎక్కడ ఏ ప్రసంగం చేశాడు అనేది మత్తయి సువార్త. వాట్ జీసస్ సెడ్. మార్క్స్ సువార్త ఏంటంటే వాట్ జీసస్ డిడ్, యేసు ప్రభు ఏం చేశాడు, ఆయన ఎక్కడ ఎలాంటి అద్భుతం చేశాడు, ఎలా పరిచయం చేశాడు, ఏం చేశాడు ఆయన, వాట్ జీసస్ డిడ్ అనేది మార్క్స్ వార్త. లూకాస్ వార్త ఏంటంటే వాట్ జీసస్ ఫెల్ట్, యేసు ప్రభు మనలాంటి పరిస్థితులను ఎలా అనుభవించాడు, యేసు ప్రభుని ఒక మానవుడిగా ఆయన ఎలా మన మధ్య సంచరించాడు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎక్కడ పడుకున్నాడు, ఎక్కడ లేచాడు, ఎక్కడ తిన్నాడు, మనలాంటి మనిషిగా వాట్ జీసస్ ఫెల్ట్, ఆయన ఎలా అనుభవించాడు మానవుడిగా అన్నది లూకాస్ వార్త. యోహాను సువార్త ఈ మూడింటికి భిన్నంగా ఉంటుంది. ఈ మూడింటిలో కనిపించనివన్నీ యోహాను సువార్తలో కనపడతాయి. యోహాను సువార్తలో కనిపించేవి 90% ఈ 3 సువార్తల్లో పొరపాటును కూడా కనిపించవు. యోహాను సువార్త ఏంటంటే హూ జీసస్ వాజ్, యేసు ప్రభు ఎవరై ఉండెను, హూ జీసస్ వాజ్. యేసు ప్రభుని అర్థం చేసుకోవడానికి బేసిక్స్ చెప్తున్నాను.